బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఉపవాస స్థితిలో వచ్చేటప్పటికి వాంటింగ్ అవుతే ఉపవాసం భంగం అవుతుందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఉపవాసం ఉన్న వ్యక్తి ఎవరైనా సరే కావాలని వాంటింగ్ చేసుకుంటే అతని యొక్క ఉపవాసం భంగం అవుతుంది. ఒకవేళ అనుకోకుండా అనివార్య పరిస్థితుల్లో అతనికి వాంటింగ్ కానీ అవుతే అతని ఉపవాసం భంగం కాదు అనేది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సహరీ ఇఫ్తార్ అనేది లిమిట్గా చేయండి. చాలామంది ఏంటంటే చాలా ఓవర్గా తినడం, చాలా ఎక్కువగా ఒకేసారి వెళ్ళడం అనేది మంచి విషయం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖర్జూరం మరియు నీరుని మాత్రమే ఎక్కువగా వాడేవారు. మనము అనేకమైన ఐటమ్స్ అన్నింటిని కూడా తినడం వల్ల ఈ వాంటింగ్ ఫీలింగ్ అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందువల్ల లిమిట్గా తినండి, హెల్తీగా ఉండండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరికీ కూడా సరైన విధంగా ఇస్లాంని ఆచరించే భాగ్యం